డోర్ యూట్యూబ్ ఛానల్ 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 28లోగా అన్ని లొకేషన్లలో ఖరారు. క్యూర్ పరిధిలో జీవనోపాధికి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఈ నెల 28లోగా అన్ని లొకేషన్ అంటే ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలోని గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యూర్ పరిధిలో వచ్చేటి అక్కడే ఇల్లు అయితే నిర్మించాలని చెప్పేసి వీళ్ళైతే నిర్ణయించడం జరిగింది. వివరాలకు వెళ్ళిపోదాం. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూనే వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా పేదల ఉపాధి, పిల్లల చదువు, కుటుంబ జీవన వ్యవస్థ దెబ్బతినకుండా నియోజకవర్గానికి యూనిట్గా తీసుకొని వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి స్పష్టం చేశారు. ఇక్కడ యూనిట్ పరంగా అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాన్సెన్స్కి 3,500 ఇళ్ళ చొప్పున ఇస్తున్నారో దాని విధంగానే ఈ క్యూర్ పరిధిలోని వాళ్ళకు అలాగే ఇండ్లు అయితే కట్టియబోతున్నారు. ప్రజెంట్ ఈ ఏడాది క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలు గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ప్రాంతాలను గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 28వ తేదీలోగా అంటే రేపటిలోగా లొకేషన్లు ఖరారు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలించారు. ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళిక, డిజైన్లు, నిర్మాణ నమూనాలను 28లోగా సిద్ధం చేయాలని చెప్పి సూచించారు. ఇక జూలై మొదటి వారంలో బ్రోచర్లు విడుదల అంటే ఏదైతే ప్లానింగ్ ఉంటుందో దానికి సంబంధించిన వివరాలతో ఒక బ్రోచర్ అయితే విడుదలైతే చేశారనమాట అని మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కోటి విలువ చేసే ప్రభుత్వ భూములో ఇల్లు నిర్మిస్తున్నామని, ఆన్ డివైడెడ్ షేర్ కింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ స్థలాన్ని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్లో ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు కూడా శాశ్వత భవనాలు కూడా నిర్మించాలని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత ఈ ఇందిరమ్మల సంబంధించి ఏవైతే ఎల్2లో ఉన్నారో వారికి ఈ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే అంటే ఈ రేపటిలోగా ఈ లొకేషన్లు ఖరారు అయిన వెంటనే టెండర్లు వేసి ఈ ఇల్లు అయితే నిర్మించబోతున్నారు. ఇది పూర్తిగా ఎల్2 వాళ్ళకి మాత్రమే. ఈ ఏడాది 1,00,000 ఇండ్లు అయితే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమన్నా కడతారా ఏంటి అనేది ఇంకా మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే 1,00,000 ఇండ్లకైతే త్వరలోనే ముహూర్తం అయితే పెట్టబోతున్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.